ఆ మధ్య 'మత్తు వదలరా 2' రివ్యూలో మేము ఒక పాయింట్ రాసాం. ఈ పోక్సో చట్టం గురించి. అమ్మాయికి మెచ్యూరిటీ అన్నది 18 ఇయర్స్‌కి వస్తుంది అన్నది చట్టం చెప్తుంది. కానీ అది ఆ మెచ్యూరిటీ ఒక్క రోజులో వచ్చేది కదా! కానీ చట్టం ఎలా ఉంటుందంటే ఆ 18 ఏళ్ళు నిండడానికి ముందర రోజైనా సరే అది పెద్ద కేస్ అవుతుంది. ఆ అమ్మాయి ఇష్టంతోనే నేను తీసుకెళ్ళాను అన్నా కూడా చెల్లదు. అదే 18 ఏళ్ళు నిండగానే ఇంకది కేస్ కాదు. ఇందువల్ల ఈ మైనర్ అనే పాయింట్‌ని పట్టుకుని చాలామంది ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని 'మత్తు వదలరా 2'లో ఒక హీరోయిన్ పాత్రలో చూపించారు. అక్కడ ఆ అమ్మాయి డైరెక్టర్‌ని బెదిరిస్తుంది. ఇక్కడ హీరోయిన్ తండ్రి చేసినట్టు చూపించాడు. ఆల్రెడీ మేము ఈ 'మత్తు వదలరా' మూవీలో ఉన్న ఆ సీన్ గురించి మేము ఒక వీడియోలో ప్రస్తావించాం. ఈ పోక్సో చట్టం గురించి దీని గురించి. సో, వీలైతే ఒకసారి మళ్ళీ చూడండి. ఆ వీడియోలో మేము చెప్పిన పాయింట్సే ఈ సినిమాలో మెయిన్ థీమ్. అదేనండి. ఈ 'జానీ' గొడవ చూస్తుంటే 'మత్తు వదలరా 2'లో వెన్నెల కిషోర్ పాత్ర గుర్తొస్తోంది. మీరు ఆ సినిమా చూడకపోతే ఇప్పుడు చూడండి. సినిమాలో వెన్నెల కిషోర్‌ది ఒక ప్రత్యేకమైన పాత్ర. అందులో ఆయన ఒక స్టార్ సెలబ్రిటీ. పాత్రలో ట్విస్ట్ ఏంటంటే ఓ అమ్మాయి ఈ స్టార్ సెలబ్రిటీని ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది. కావాలని అతన్ని రెచ్చగొట్టి అతనికి లొంగిపోతుంది. మనవాడు ఎంతో ఈజీగా పడిపోతాడు. మనవాడికి విషయం తక్కువని అది కూడా కొంత చీప్‌గా చూపించారనుకోండి. కొన్ని సెకండ్స్ ఆఫ్ టైం డిస్‌ప్లే చేసి. సరే ఆ క్షణికానందం తర్వాత అమ్మాయి అతని సినిమాలో ఛాన్స్ అడుగుతుంది హీరోయిన్‌గా. అబ్బే లేదు లేదు నువ్వు పిలిస్తే వచ్చాను నీ దగ్గరికి గానీ నేనేమి నీకు ఛాన్స్ ఇస్తానని కమిట్ అవ్వలేదు కదా అంటాడు ఈ స్టార్. అబ్బే నేను కమిట్ అయ్యాను కదా నాకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తానని నువ్వు కమిట్ అవ్వాల్సిందే అంటుంది అమ్మాయి. నువ్వు కమిట్ అవ్వమని నేను అడగలేదు కదా నీకు ఛాన్స్ ఇవ్వను పో అంటాడు ఈయన. అప్పుడు అమ్మాయి అసలు ఆయుధం తీస్తుంది. ఆయుధం అంటే ఏదో మన స్టార్ హీరోల కత్తి గొడ్డలి అలాంటివి కదండి. నేను మైనర్ని అంటుంది. మైనర్ మీద అత్యాచారం చేసావు కాబట్టి ఇది నీ కెరీర్కే డేంజర్ అంటుంది. ఈ దెబ్బకి మనవాడికి కళ్ళు బయలు కమ్ముతాయి ఏం చేయాలో తెలియదు. సరే మరి మైనర్ అమ్మాయికి అన్ని తెలివితేటలు ఉంటాయా? అలాంటి అమాయకురాలకి మగాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే తెలివితేటలు ఉండే ఛాన్స్ ఉందా అంటే నిజానికి మైనర్ ఏజ్ మేజర్ ఏజ్ అన్నవి కేవలం ఒక నెంబర్ మాత్రమే. దానికి తెలివికి సంబంధం ఏమీ లేదు. ఆ అఫీషియల్ మేజర్ వయసు ఇక కొద్ది కాలంలో వస్తుంది అనే లోపులోనే అబ్బాయిల జీవితాలు నాశనం చేసిన అమ్మాయిలు ఉండొచ్చు. 23, 24 ఏళ్ళు వచ్చినా ఎవడో కోన్కిస్కాగాడి మాటలకు పడిపోయే అమాయక కన్యలు ఉండొచ్చు. అయితే మైనర్ ఏజ్ ఇంత మేజర్ ఏజ్ ఇంత అన్నది చట్టం. దాన్ని ఎవరైనా గౌరవించి తీరాల్సిందే, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. దాన్ని బట్టే చేసే పనులు నేరాలవుతాయి. దాన్ని బట్టే శిక్షలు పడతాయి. ఇదిగో ఈ పాయింట్ దగ్గరే సెలబ్రిటీలంతా ఇబ్బంది పడిపోతున్నారండి బాబు. ఈ పాయింట్ని ఆధారంగా చేసుకుని అమ్మాయిలు సెలబ్రిటీలని బెదిరిస్తున్నారు అంటూ ఆ పాయింట్ని ఇందులో చూపించడానికి ట్రై చేశారు. ఇక్కడ ఆ అమ్మాయి డైరెక్టర్ని బెదిరిస్తుంది. ఇక్కడ హీరోయిన్ తండ్రి చేసినట్టు చూపించాడు.